సో, అలాగా నాకు వాడు 2,00,000 ఏసాడు మ్యామ్. ఇంకొకడు అలా మొత్తం నాకు నేనిప్పుడు ఎళ్లి కలెక్ట్ చేసుకుంటే ఒక 5,00,000 వరకు ఉంది. చేసుకోలేక, ఎళ్ళలేక, అడగలేక. అడగలేక, ఫోన్ లిఫ్ట్ చేయరు. ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ వెనకాతల మనం తిరిగితే మన రొటీన్ దెబ్బతినిపోద్ది. మన ఉద్యోగాల మీద ఆధారపడ్డం, లేదంటే మన వర్క్ మీద అంతా డిస్టర్బ్ అయిపోద్ది. సరే ఓకే. వెళ్తూ ఉంది బండి. సార్ నేనేమంటున్నానంటే, హ్మ్. రేపైనా మన పిల్లలు మనం చూస్తారు అనేది కూడా మనకి హోప్ లేదు. అవును. మనం ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా తప్పే అంటున్నారు కదా ఇప్పుడు. అవునవును. వాళ్ళు బావుంటే చాలు. వాళ్ళు బాగుంటే చాలనుకునే పద్ధతి మనకు కూడా ఉంది. వచ్చేసింది. అండ్ మోరోవర్ సరే ఇప్పుడు వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయం. బావుంది. మనం 60 ఏళ్ల వరకు, 70 ఏళ్ల వరకు ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాం. నడిచిపోతుంది. పని చేయలేని రోజున మనకి ఒక 4 మెతుకులు పెట్టే దిక్కుండాలంటే అది కూడా మనకు మనమే సంపాదించుకొని పక్కన పెట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. ఒప్పుకుంటారా? 100%. సో, యూ హావ్ టు బి వెరీ స్ట్రాంగ్ సార్. హ్మ్. హ్మ్. మెంటలీ ఆ! స్ట్రాంగ్‌గా ఉండి ఏం పర్లేదు నా కోసం నేను పక్కన పెట్టుకుంటాను. నంబర్ 1. నంబర్ 2 ఎవరికీ అప్పు ఇవ్వను. ఎవరి దగ్గర అప్పు తీసుకోను. హ్మ్. నా పనేదో నేను చేసుకుంటూ వెళ్ళిపోతాననే విధానంలోకి మనం వచ్చేసేయాల్సిందే. వచ్చేసాను మ్యామ్. ఆ రియలైజేషన్స్ వచ్చాయి. పర్ఫెక్ట్. దానికి ముందు వరకు అదే ఆఫ్టర్ హాస్పిటలే నాకన్నీ మొత్తం రియలైజేషన్స్ వచ్చాయి. అన్ని లెసన్స్. హ్మ్. ఆహ్, ఈయనున్నారు కదా మ్యామ్, లలితా జ్యువెలర్స్ కిరణ్ కుమార్ గారు. అవును. అవును. ఆయన నాకు భలే నచ్చుతారు. ఆయన ఏదో ఇంటర్వ్యూ చూస్తే ఆయన అన్నీ ఓపెన్‌గా మాట్లాడతారు కదా! ఇప్పుడు ఆ ఇంటర్వ్యూయర్‌కి చెప్తాడనమాట. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నువ్వు నన్ను ఇంటర్వ్యూకి పిలుస్తావా? కరెక్ట్. అని అడిగాడు. కరెక్టే సార్. కరెక్టే సార్. సో, అందుకే మనీకి మనం రెస్పెక్ట్ ఇయ్యాలి అని ఆయన భలే చెప్పారు. అందరూ ఏదో గుండు ఏదో అంటారు కదా ఆయన్ని. బట్ ఆయన ఎక్కడో నెల్లూరులో చిన్న చిన్న స్థాయి నుంచి ఇవాళ చాలా ఇన్స్పిరేషన్ ఆయన. ట్రూ. 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 నేను కూడా చాలా సార్లు ట్రై చేశాను. ఆయన దొరకట్లేదు. ఆయన ఇక్కడున్నప్పుడు నేనెక్కడ ఉంటున్నాను. నేనక్కడున్నప్పుడు ఆయన ఇక్కడ ఉంటున్నారు. అలా అయిపోతుంది ఆ! యాక్చువల్లీ. ఆ! బట్ ఆయన సూపర్. రాజుగారు ఇప్పుడు చాలా వెబ్‌సైట్స్‌లో నేను చూసానేంటంటే నెక్స్ట్ 'బిగ్ బాస్‌కి' మీరెళ్తున్నారని. నిజమేనా? చాలా వెబ్‌సైట్స్‌లో చూసాను అనగానే ఒక్కసారిగా అవును. 'బిగ్ బాస్' అన్న ప్రతి చోట నెక్స్ట్ కంటెస్టెంట్ అని వస్తుంది. లాస్ట్‌లో చెప్పేసరికి హమ్మయ్య! యాక్చువల్‌గా నాకు చాలా మంది పంపించారు మ్యామ్ న్యూస్ అది. నాకైతే ఇప్పటివరకు కాల్ ఏం రాలేదు. అవునా? బట్ నేమ్ అయితే వినిపిస్తుంది. వస్తే చేస్తారా? వెళ్తాను మ్యామ్. హ్యాపీగా వెళ్తాను. ఆహ్, అంటే ఒక మంచి ప్లాట్‌ఫామ్ అది. మనల్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. మంచి రీచ్ వస్తుంది. మంచి ప్లాట్‌ఫామ్. వస్తే వెళ్తాను. బట్ నాకైతే ఇప్పుడు కాల్ ఏం రాలేదు గానీ, చాలా వెబ్‌సైట్స్‌లో, న్యూస్‌లో కనిపిస్తుంది. అవును. ట్రూ. 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 చాలామంది పంపిస్తూ ఉంటారు. కంగ్రాట్స్ అని. అరే! నాకు ఫోనే రాలేదురా. ఏమో వాళ్ళు ముందు అనుకుని తర్వాత లాస్ట్‌లో చేద్దాంలే రాజుగారికి కావాలనుకున్నారేమో. ఏమో మ్యామ్. వస్తే అయితే వెళ్తాను. వస్తే మాకు చెప్పండి తప్పకుండా. తప్పకుండా. మా వైపు నుంచి మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. తప్పకుండా వెళ్తాను మ్యామ్. బట్ వెరీ నైస్ అండి. సచ్ ఎ గ్రేట్ కన్వర్జేషన్. ఎందుకంటే మ్యామ్. ప్రతి మనిషి జీవితంలో ఒక కష్టం డెఫినిట్‌గా ఉంటుంది. అది మనం బేర్ చేయలేనంత కష్టం అయ్యి ఉంటుంది. హ్మ్. అప్పుడు నేర్చుకునే లెసన్స్ ఒక పెద్ద మార్పుని తీసుకొస్తాయి మనిషిలో. అవును. అన్‌డౌటెడ్‌లీ. సో, కష్టం రాకూడదని అనుకోకూడదు. కష్టం రావాల్సిందే. మనిషి మారాల్సిందే. బట్ రాజుగారు నిజం చెప్తున్నాను. మళ్ళీ యూ హావ్ టు కమ్ బ్యాక్. డెఫినెట్‌గా మ్యామ్. యాక్చువల్లీ మీరు మీ ఓన్‌గా ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే. ఆఫ్‌కోర్స్ మీకు చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నాయని నేనేం కాదనట్లేదు. బట్ స్ట్రగుల్ అనేది ఉంటుంది కదా! ఖచ్చితంగా. చాలా స్ట్రగుల్ పడ్డా. దాని గురించి ఏం చెప్తారు రాజుగారు? ప్రతీదీ మ్యామ్. నేనే బైక్ మీద వెళ్ళి కార్ తీసేసాను. వాడట్లేదు. అంటే నేను ఇప్పుడు ఓన్లీ దీని మీదే ఫోకస్ పెట్టాను. వాడట్లేదు. 25,000 ఈఎంఐ కట్టాలి. సో, నాకు పెద్ద యూజ్ లేదు. సో, అదొక స్ట్రెస్ ఉందని తీసేసాను. వాళ్ళు కూడా ఇంకా మనీ ఇవ్వలేదు. కార్ అమ్మేసినోళ్ళకి డబ్బులు ఇవ్వలేదా? ఇంకా ఇవ్వాలి. బైక్ ఉంది. సో, బైక్ మీదే వెళ్ళటం. కొన్ని దగ్గరలో క్యాబ్‌లో వెళ్ళటం. ప్రతిదీ చిన్న పెన్నుతో సహా నేనే వెళ్ళేవాడిని. మన టీమ్‌లో ఒకళ్ళిద్దరు ఇలా స్ప్లిట్ చేసుకుని వర్క్స్ చేసుకున్నాం. చాలా కష్టపడ్డాము. ఇంకా వీడియోస్ అనుకున్నప్పుడు హాస్పిటల్ అయింది కదా మ్యామ్. తర్వాత ఇంక నేను డల్ అయిపోయాను. హ్మ్. అవ్వదు. వీడియోస్ చేయలేను. కష్టం అని చెప్పేసి నా ఫోటో ఒకటి చూపిస్తాను మీకు. అది తప్పకుండా. మీరేనా అంటారు చూస్తే. అలా అయిపోయాను. సో, ఆ టైంలో ఒక పర్సన్ వచ్చారు. ఆయన ఒక ఒక పెద్ద డైరెక్టర్ ఆయన. రియాలిటీ షోస్ చేసే డైరెక్టర్. ఆయన వచ్చి కలిసి చూసారు ఇలా. ఏంటి ఇలా అయిపోయారు అన్నారు. ఏం లేదండి. చెప్పండి అని. ఏం లేదు. అంతా బాగానే ఉంది. మీ ఫేస్ చూసుకున్నారు ఒకసారి అద్దంలో. ఎలా ఉండేవారు? ఎలా అయిపోయారు? ఏంటి ప్రాబ్లమ్? వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడిగారు. అక్కడ కొంచెము రెంట్స్ అవి ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. సరే పదండి అని వెళ్ళాం. స్టూడియో దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ క్లియర్ చేశారు.
మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి అన్నారు. స్టార్ట్ చేశాను. ఆయనకి నేను చాలా థ్యాంక్స్ చెప్పాను. ఎందుకు అంత దారుణంగా ఎందుకు అయిపోయారు రాజుగారు? తెలియదు మ్యామ్, సేవింగ్స్ లేవు. మనీ నాకు ఇవ్వాల్సినవే ఇవ్వట్లేదు జనాలు. ఇప్పుడు కార్వాడ్ దోసులు చేశారా లేదా? లేదు, అదేంటండి? టాపే ఎత్తేసాడు అతను. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్. ఇంకొకటి ఇవ్వాల్సిన వాడు ఫోన్ స్విచ్ ఆఫ్, లేదంటే లిఫ్ట్ చేయడు. ఇంకొకటి ఉన్నాడు, వాడు ఫోన్ ఎత్తడు. ఒక 2 minutesలో చేస్తాను సార్, బైక్ మీద ఉన్నా అంటాడు ఎప్పుడు ఫోన్ చేసి. అంతే. సో అలాగా కింద మీద పడుతూ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను వీళ్ళందరూ సపోర్ట్తో. కెమెరాస్ ఏమో నవీన్ అన్న ఉన్నారు, నవీన్ రిలైవ్ స్టూడియోస్ అని, ఆయన ఫ్రీగా ఇస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత నా కాస్ట్యూమ్స్ ఎస్కే స్టైలిష్ అని ఒకటి ఉంది, శ్రీకాంత్, అతను సపోర్ట్ చేస్తున్నారు. యాపిల్ ప్రో సలూన్ అని ఒకటి ఉంటుంది, కమల్, వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. అంటే నాకు వీళ్ళందరూ కూడా గాడ్తో సమానం మ్యామ్. ఎందుకంటే ఉన్నప్పుడు అందరూ వస్తారు, ఇస్తారు. అవును. ఇప్పుడు బ్రాండ్ కొలాబ్స్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి. బట్ నేను ఆన్ రోడ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఐ అండర్స్టాండ్. సో వాళ్ళందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. తర్వాత నరేంద్ర, మా ఫ్రెండ్, మహా, వీళ్ళందరూ మోరల్ సపోర్ట్ ఎప్పుడు. కమాన్ 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 పుష్ చేసేవాళ్ళు. నాకు నిజంగా తెలియదు రాజుగారు, మీరు నా వరకు నాట్ ఈవెన్ 0.1% కూడా మీరు ఎప్పుడు తీసుకురాలేదు. బట్ నాకు నిజంగా తెలియదు, మహా కూడా చెప్పలేదు నాకు. అవి చెప్పుకునే విషయాలు కాదు. ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను ఏ సపోర్ట్ ఇవ్వలేకపోయాను మీకు. అయ్యయ్యో భలేవాళ్ళు మ్యామ్. మీరు 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 ఏమంటారు, మీ కాలే మాకు బూస్టింగ్ వస్తుంది. నా ఎంత మాట. ఇది నేనే. అయ్యో బాబాయ్, ఏంటి సార్ అది? అలా ఉన్నప్పుడు వచ్చారు ఆయన. ఓ మై గాడ్, కెమెరాకి చూపించిన ఏముంది దాంట్లో దాచుకునేది. ఓ మై గాడ్, ఏమి సార్ మీరు? ఫుల్ డల్ ఎనర్జీస్, ఒక విపరీతమైన నెగిటివ్ వైబ్స్, ఒకలాగా అయిపోయాను ఆ టైంలో ఆయన వచ్చి, మీరు ఇది కాదు, ఫస్ట్ మైండ్లోంచి అన్నీ తీసేయండి. మీ దగ్గర మంచి టాలెంట్ ఉందండి. ఆ టాలెంట్ మనం చచ్చేంత వరకు అది సొసైటీకి ఉపయోగపడుతుంది. ఆ ఆర్ట్ మనల్ని బతికిస్తుంది. సో దాన్ని మీరు ఎప్పుడూ వదులుకోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. అవన్నీ వచ్చాయి మ్యామ్. నాకు నేనే సర్ది చెప్పుకోవడం, నా ఫ్రెండ్స్ నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం. ఇప్పుడు అందరూ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఈస్ట్ వెస్ట్ లాగా అనమాట. అప్పుడు ఏం లేదు కదా, మళ్ళీ కంబ్యాక్ అయ్యారు కదా. కంబ్యాక్ నా వీడియోస్ బాగా వెళ్తున్నాయి, నంబర్స్ కనిపిస్తున్నాయి, అన్ని మిలియన్స్లో వెళ్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ నార్మల్ పాత ఆర్జే రాజు. సో ఏదో ఒకటి ఉండాలి, మనిషిని మనిషిగా చూసే రోజులు కాదు. అవును, వెనకాతలు ఉన్నది ఏమిటో తెలుసుకుని చూస్తున్నారు అంతే. ఇంకొకటి మేము ఇంకొక చిన్న విషయము, నాకు ఇలా అయిన తర్వాత చాలామంది హ్యాబిట్స్ మీద పడ్డారు. సో నేను అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఒకళ్ళు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఇప్పుడు హ్యాబిట్స్ మీద నువ్వు అలా చేయడం వల్ల ఇలా అయింది అని ఇట్లా పడుస్తుంటారు. అవును అవును, దయచేసి అలాంటివి చేయొద్దు అని నా రిక్వెస్ట్. అలా అంటారు. ఇందాక నేను అన్నాను చూసారా అన్నపూర్ణారావు గారిని, ఆయనకి సిగరెట్ కూడా అలవాట్లేదు, థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. వస్తుంది. ఏ అలవాట్లు లేకపోయినా ఏ రోగం వస్తుందో చెప్పలేము. ఏదో వాళ్ళ అలవాటు ఉన్నంత మాత్రాన ఇలా అవుతుందని మనం చెప్పలేము సార్. కానీ అలా అనడం తప్పు. ఆ పీరియడ్ టైంలో ఆ పీరియడ్లోనే నువ్వు ఇలా చేసావు కాబట్టి ఇలా అయింది అని అనడం. నా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లా ఒక స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎవరైనా మీరు మోరల్ సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అప్పొడిచే మాటలు వద్దు. నా జరిగింది మ్యామ్. ఇప్పుడు మళ్ళీ అంత పాత ఆర్జే రాజు, ఇప్పుడు ఆ ఫోటో చూసారు కదా, ఆ టైంలో అవన్నీ జరిగాయి. వాడంతేలే. నేను యూ ఆల్రెడీ మీరు కంబ్యాక్ అయ్యారు, 80% అయ్యారు, ఇంకా ఆ 10-20% కూడా అయిపోతారు కమింగ్ డేస్లో. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్స్. ఎస్ డెఫినెట్గా, నో డౌట్. అందులో ఆ కాన్ఫిడెన్స్ మీలో నేను చూస్తున్నాను. మళ్ళీ ఆ పాత ఎనర్జీ ఖచ్చితంగా వస్తుంది. 100%. కొత్త ఛానల్ పెట్టారు, విత్ ఆల్ యువర్ సపోర్ట్. అయ్యో ఎప్పుడూనండి, ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఈ 9 వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. నిజం చెప్తున్నాను కదా, మీ ఛానల్ మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి నిండు నూరెళ్ళు సూపర్ సక్సెస్ అవుతారు, ఇది రాసి పెట్టుకోండి. అన్డౌటెడ్లీ వి విష్ యూ ఆల్ సక్సెస్. మీ కొత్త ఛానల్కి మనస్ఫూర్తిగా మా నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ విత్ యూ. 100%. థ్యాంక్ యూ. అండ్ నా ఛానల్ కింద కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కళ్ళకి, నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్.